GMR Shopping Mall grand opening on 10th September in Miapur. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. వినాయక చవితి రోజు వినాయకుడికి అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించడం మనకొక ఆనవాయితీ సంప్రదాయంగా వస్తుంది. 9వ రోజు కాకుండా 11వ రోజు హైదరాబాద్ మహానగరంలో వినాయకుడి నిమజ్జనం పెద్ద ఎత్తున ఘనంగా జరుగుతుంది. యాక్చువల్‌గా 9 రోజులు కాకుండా 11వ రోజు ఎందుకని చేస్తారు? చవితి టు చతుర్దశి మధ్యలో ఉన్నటువంటి ఈ రోజులను ఎందుకంత విశిష్టంగా నవరాత్రులుగా భావించి పూజిస్తుంటారు? వినాయకుడి నిమజ్జనంలో కూడా ఒక పద్ధతి, ప్రోటోకాల్స్ అనేవి ఉంటాయా? మనతో పాటుగా ఉన్నారు నందిభట్ల శ్రీహరి శర్మ గారు. శర్మ గారు, నమస్కారం అండి. వాగర్థాభివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పార్వతీ పరమేశ్వరుని గుర్తు చేసుకొని మనం ప్రారంభిస్తున్నాము. వినాయకుడి గురించి మాట్లాడుకుంటున్నాము. వాస్తవం. మట్టి నుంచి తీసినటువంటి గణపయ్యని గంగమ్మ ఒడిలో చేరుస్తున్నాం. మళ్ళీ తల్లి దగ్గరికే వెళ్తున్నాడు అనుకున్నప్పుడు ఈ 11 రోజుల పాటు జరిగేటువంటి ఉత్సవం ఎందుకని ప్రతి ఒక్కరూ అందులో మమేకమవుతారు? మా వినాయకుడు అనేటువంటి భావన ఎందుకని వస్తుంది? ఇది ప్రధానంగా మనం గమనించుకుంటేనమ్మా, వినాయక తత్వాన్ని గనక తెలుసుకున్నటువంటి వాళ్ళకి, ఎందుకనంటే మీరన్నట్టుగా ప్రతి ఇంటిలో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ పండగైనా కానీ ఆనందంగా జరుపుకుంటే పండుగలుంటాయి. హ్మ్. కానీ ఆనందము, పారవస్యము, భక్తితో, ప్రేమతో జరుపుకునే పండుగ ఇదొకటే. హ్మ్. మనం అనేక ప్రసార మాధ్యమాల్లో చూసామనుకోండి, వినాయకుడి యొక్క విగ్రహాన్ని కొనుగోలు చేయడానికి పెద్దవాళ్ళ కంటే పిల్లలే ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. నిమజ్జనం విషయంలో కూడా మీరు చూసినట్లయితే సాగనంపుతుంటే ఏదో పెళ్లి చేసి అత్తగారింటికి పంపిస్తుంటే తల్లిదండ్రులు బాధపడుతున్నట్టుగా ఆ చిన్న చిన్న బుజ్జి బుజ్జి పిల్లలు ఆ బాధతో, ప్రేమతో ఆ యొక్క ముఖారవిందంలో చూసి ఆ బాధను చూస్తే ఎంతో ముచ్చటేస్తుంది. ఎంతో మంది ఏడుస్తుంటారు కూడా. ఏడుస్తూ ఉంటుంటారు కూడా. కారణం ఇవన్నీ గమనించుకుంటే అందరి వాడు వినాయకుడు. హ్మ్. తత్వంలో గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఏ పూజ చేసినా తొట్టతొలి పూజ అందుకునేటువంటి గణపయ్య మహాగణాధిపతి. కాబట్టి సాక్షాత్తు విశ్వానికే తల్లిదండ్రులుగా భావించుకునేటువంటి యొక్క పార్వతీ పరమేశ్వరులకి సంబంధించినటువంటి సంతానం. కాబట్టి మనము కూడా ఆ యొక్క సంబంధించినటువంటి సంతానమే. కాబట్టి మన సోదరుడిలాగా, హ్మ్. ఒక తండ్రిలాగా భావన చేసుకుంటూ పూజ చేసుకొని ఎంతో అపురూపంగా భక్తితో ఆ ఇంట్లో పెట్టి పూజ చేసి, లేదా మంటపాలలో పెట్టి పూజ చేసినటువంటి గణపతిని అన్ని రోజులు చూసి వెంబడే ఆ యొక్క నిమజ్జనం అనేటువంటిది చేసుకోవడం అనేటువంటిది భక్తి, ప్రేమతో కూడుకున్నటువంటి విధానం. ఇది మనం అంగీకరించక తప్పదమ్మా. ప్రతి కుటుంబంలో నిత్యంగా జరిగేటువంటిది, ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటిది. కాబట్టి ఈ విధమైనటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది తత్వానికి సంబంధించినటువంటిది, మనసుకు సంబంధించినటువంటిది. కాబట్టే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గరికి వరకు కూడా అందరూ కూడా ఈ యొక్క గణపతి నిమజ్జనం అనేటువంటిది చేసుకుంటూ ఉంటారు. పూజాది కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటుంటారు. గణపతిని ఆవాహన చేసుకుంటాం. ప్రాణప్రతిష్ఠ చేస్తాము. అక్కడ ఉన్నటువంటి నైవేద్యాలు అందజేస్తాము. 9 రోజుల పాటు పూజలు చేస్తాము. హైదరాబాద్‌లో అయితే 11వ రోజు అనంత చతుర్దశి రోజు వినాయకుడిని సాగనంపడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లుంటాయి. నిమజ్జనానికి ఒక కోలాహలమైనటువంటి వాతావరణం. సెలవులు కూడా అనౌన్స్ చేస్తారు ఆ రోజు కోసం. అందరూ పార్టిసిపేట్ చేయాలని. 9 రోజులు అంటాం. నవరాత్రులు అంటే 9 రోజులే కదా! మరి 11వ రోజు దాకా ఎందుకు ఉంచుతాం మనం? 9 రోజులు అంటే మనం నవరాత్రులు అన్నప్పుడు మీరన్నట్టుగా 9 రోజులే. నవ అంటేనే 9. సంస్కృత పదానికి అర్థం 9. ఈ 9 రోజులు కూడాను పూజ చేసి 10వ రోజున నిమజ్జనం చేస్తుంటారు కొన్ని ప్రాంతాల్లో. అసలు బేసికల్‌గా వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులకి కూడా గణపతి నవరాత్రులు అనేటువంటిది మనకు సాంప్రదాయంలో ఉందా లేదో మనం తెలుసుకోవాలి. హ్మ్. వాస్తవానికి మనకున్నటువంటి శాస్త్రము, ఆగమ శాస్త్రాల ప్రకారము, పురాణాల ప్రకారము, వేద ప్రకారము కేవలం సంవత్సరంలో 4 నవరాత్రులే చెప్పబడి ఉన్నాయి. హ్మ్. మొట్టమొదటిది వసంత ఋతువులో వచ్చే వసంత నవరాత్రులు, లలితా నవరాత్రులు అని అంటారు. శ్రీరాముని పండుగగా జరుపుకునేటువంటి నవమి రోజు వరకు చేసుకునేటువంటివి. తదనంతరం ఆషాఢ మాసంలో వచ్చేటువంటి గుప్త నవరాత్రులు, హ్మ్. అంటే వారాహి నవరాత్రులు. తదనంతరం ఆశ్వీజ మాసంలో వచ్చే దుర్గా నవరాత్రులు, శరన్నవరాత్రులు అంటాం.
దుర్గామాతని అనేక రూపాలలో 9 రూపాల్లో కొలుచుకునేటువంటి వైభవంగా చేసుకునేటువంటి ప్రక్రియ. తదనంతరం మాఘమాసంలో వచ్చేటువంటిది శ్యామ నవరాత్రులు. రాజరాజేశ్వరిని ఉద్దేశించి హ్మ్. లేదా శ్యామలాదేవిని ఉద్దేశించి చేసేటువంటి నవరాత్రులు. ఇవి మాత్రమే చెప్పబడ్డాయి. కానీ వాస్తవంలో గణపతికి సంబంధించినటువంటిది కల్పోక్త ప్రకారముగా నవరాత్రులనేటువంటివి లేవు. ఇవి సృష్టించబడినటువంటివి. మనంతట మనంగా జరుపుకుంటున్నాం 9 రోజులు. దీనికి ప్రధానంగా బీజం వేసినటువంటి వారు స్వర్గీయ స్వాతంత్రోద్యముల నాయకులు బాలగంగాధర్ తిలక్ గారు. అంటే వారు ఈ స్వాతంత్రోద్యమానికి నాయకులుగా, కాంగ్రెస్ వ్యవస్థాపక సంస్థకి నాయకులుగా ఉన్నటువంటి సందర్భంలో, అంటే గాంధీజీ గారు ఇంకా అప్పటికి ప్రవేశం కాంగ్రెస్ వ్యవస్థాపకలో క్రియాశీల సభ్యులుగా ఉన్నారు. బాలగంగాధర్ తిలక్ గారు నడిపేటువంటి వాళ్ళు. అయితే ఈ స్వాతంత్రం ఊపందుకొని, అంటే వేళ్ళూనుకొని ఊపందుకునేటువంటి సందర్భంలో షూట్ ఎట్ సైట్ ఆర్డర్ అనేటువంటి ఇచ్చారు. ముగ్గురు కంటే ఎక్కువగా కలిసిన, ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువగా కలిసి మాట్లాడుకున్నట్లయితే షూట్ ఎట్ సైట్ ఆర్డర్ ఇచ్చేవాళ్ళు బ్రిటిషర్స్. మరి ఈ స్వాతంత్రంలో ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకోవాలి, ఎలాగా మనం ముందుకు వెళ్ళాలి, 10 మందికి మనం అనుకున్నటువంటి ఆలోచన విధానాన్ని ఎలా చేరవేయాలంటే గుంపులు గుంపులుగా కూర్చునేటువంటి ఆలోచన అనేటువంటిది అప్పట్లో ఉండేది. దీనికి విరుద్ధంగా షూట్ ఎట్ సైట్ ఆర్డర్ రావడం చేత మన భావజాలము 10 మందికి ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామాలకు ఎలా చేరవేయాలి అని ఆలోచన చేసినప్పుడు, అప్పుడు గణపతి నవరాత్రులు అనేటువంటి సందర్భంగా వారికి రావడం. అంటే శ్రావణ మాసం అనేటువంటిది తదనంతరం వచ్చేటువంటిది కదా. ఈ గణపతి నవరాత్రులు అనేటువంటిది పూజా ప్రక్రియ ఆరంభించి, ఆ పూజలో భాగంగా మంటపాలు అనేటువంటివి ఏర్పాటు చేసి వీధి వీధిన ప్రధాన కూడలలో అందరూ సమావేశమయ్యేవాళ్ళు. భక్తి పేరుతో, అంటే బ్రిటిషర్స్ వాళ్ళకి కనిపించేది భక్తి పేరుతో పూజలు చేసుకునే ఆరాధన క్రియ. కానీ అక్కడ వాస్తవంగా భక్తితో పాటుగా ఈ స్వాతంత్రోద్యమంలో ఎలా మనం పాల్గొనాలి, ఎలా మనం ముందుకు తీసుకెళ్లాలనే ప్రణాళిక రచించారు. దైవభక్తి, దేశభక్తి 2. అందుకనే మీకు గమనించుకుంటే ఈ గణపతి అనేటువంటిది ఎందుకు అక్కడే ప్రారంభించడం జరిగింది మహారాష్ట్ర ప్రాంతంలో అంటే, అష్టగణపతుల దేవాలయాలు ఈ యొక్క మహారాష్ట్రలోనే ఉన్నాయి. అందుకనే గణపతి ఆరాధన అనేది చేసేవారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేవతా ఆరాధనలున్న మహారాష్ట్రలో ప్రముఖంగా గణపతి ఆరాధన ఇప్పటికీ కూడా ఏ దేవతల్ని కూడాను పూజిస్తారు, అన్ని దేవతల్ని. కానీ విశేషమైనటువంటి పూజ అనేటువంటిది గణపతి ఇప్పటికీ కూడా మహారాష్ట్రలో పూజిస్తారు, గణపతిని మొక్కుతారు. అందుకే గాణాపత్యం అనేటువంటిది వచ్చింది. గాణాపత్యం అంటే గణపతిని ప్రధాన దేవతగా పూజించి ఆరాధన చేసేటువంటి వాళ్ళని చెప్పవచ్చు. ఆ విధంగా ఎక్కువ రోజులు చేస్తే అనుమానం వస్తుందనేటువంటి ఉద్దేశంతో 9 రోజుల పాటు జరిపించి ఉత్సాహంగా ఊరేగింపుగా 11వ రోజుకి ఈ సంబంధించినటువంటిది చేసేవాళ్ళు. అయితే 10వ రోజున నిమజ్జనం కాకూడదు కదా. ఏ రోజున అంటే ఇక్కడ దీనికి ఒక సంబంధించి శాస్త్ర ప్రకారము ఏదైనా కానీ, అంటే కల్పోక్త ప్రకారంగా ఉన్నప్పుడు మొదటి రోజుననే ఈ సంబంధించినటువంటి గణపతిని పూజ చేసి 3వ రోజుకి నిమజ్జనం చేసేవాడు మన సాధారణంగా కల్పోక్తంగా. అయితే ఈ యొక్క నవరాత్రి విధానంగా పూజ చేసినప్పుడు 9వ రోజున నిమజ్జనం చేయాలి. 10వ రోజు నిమజ్జనానికి మనకు శాస్త్రం అంగీకరించదు. అందుకనే 11వ రోజు బేసి సంఖ్యలో ఆ రోజున పూజ పూర్తిగా ముగించుకొని ఆ రోజునే నిమజ్జనం చేయడం అనేటువంటిది ఆచారం. ఇది మనకు అనాదిగా వస్తున్నటువంటిది. అయితే దీంట్లో ఉన్నటువంటి నిగూఢార్థం ఏంటంటే, పూర్వకాలంలో ప్రకృతిని సంరక్షించే విధానమైనటువంటిదే ఈ సంబంధించినటువంటి ఆరాధన క్రియ. అప్పట్లో కేవలం మట్టి వినాయకుల్ని మాత్రమే పూజించేవారు, ఆరాధన చేసేవారు, నిమజ్జనం చేసేవారు. అంటే దీంట్లో ఒక శాస్త్రీయత కూడా దాగి ఉందమ్మా. అంటే మట్టి అంటే ఎక్కడో మనకు పొలాల్లో తవ్వుకునే మట్టో లేకపోతే కూడలిలో మట్టో కాదు. ఆ మట్టి కూడా చెరువులు, సరస్సులు, నదుల దగ్గర ఉన్నటువంటి మట్టిని సంగ్రహించేవాళ్ళు. ఎందుకు దీనికి అంటే, వర్ష ఋతువులో శ్రావణ మాసము, భాద్రపద మాసం అనేటువంటిది ఉంటుంది. దానికి ఆ 2 మాసాలకి వర్ష ఋతువు అని పేరు. అంటే వర్షమే ప్రధానంగా ఆ యొక్క కాలంలో వర్షాలు విపరీతంగా పడతాయి. కాబట్టి సముద్రము లేదా నదులు లేదా సరస్సులు లేదా చెరువులు, కుంటలు అని అంటారు, ఇవన్నీ నిండిపోతాయి కదా.
అది పొంగి పొర్లి అక్కడ ఉన్నటువంటి ప్రజా బాహుళ్యంలో ఇబ్బంది పెట్టకుండా నీటి నీటి పరంగా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఈ యొక్క గణపతి నవరాత్రుల్లో వినాయక చవితి రోజున ప్రధానంగా మట్టి గణపతిని అనగా ఆ చెరువులో, నదుల్లో, సరస్సులో ఉన్నటువంటి మట్టిని బయటికి తీసి విగ్రహాలు చేసి ఇంటింటా ఆ విగ్రహాలు పెట్టుకొని పూజ చేసేవాళ్ళు. తద్వారా ఏమైతే నీరు వర్షాలు పడినా ఆ మట్టి లేని కారణం చేత ఎక్కువగా నీరు నిల్వ ఉండేటువంటిది హ్మ్. సందర్భం. పూడిక తీయడం అంటామా? పూడిక తీయడం అంటాం. అంటే దాంట్లో మనం భాగంగా పూడిక తీయడం తెలంగాణ ప్రభుత్వం ఒకప్పుడు చేసేటటువంటిది. హ్మ్. కాబట్టి ఆ విధంగా నీరు ఎక్కువగా చేరుకునేది. ఆ మట్టిని ఎందుకంటే ఎందుకు చెరువులు, సరస్సులు, నదుల మట్టి అనంటే సాధారణంగా పవిత్రమైనటువంటి భావనతోనే నదులు, చెరువులు, సరస్సుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఎవరైనా కానీ. హ్మ్. ఎందుకు? నీటి అవసరాలు, ఇంటి అవసరాల కోసం నీటిని తీసుకోవడం. తదనంతర ప్రక్రియ ఆ మట్టి అనేటువంటిది ఏమయ్యేదనంటే ఎక్కడెక్కడి నుంచో ప్రవాహంలో కొట్టుకొని వచ్చేటువంటిది కదా! ప్రధానంగా అది ఎవరు తొక్కనటువంటిది మట్టి. అంటే మనం పూజ చేసేటువంటిది ఏదైతే ఉంటుందో ఎవరు తొక్కకుండా ఉండాలమ్మా. పవిత్రంగా పవిత్రమైనటువంటి మట్టి. అందుకే మీకు లింగార్చన, శివాభిషేకం చేసేటువంటి కార్యక్రమంలో మట్టితో చేసిన శివలింగాలనే పేరుస్తారు. 365 శివలింగాల్ని. కానీ ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? హ్మ్. పుట్టమన్ను దగ్గర, పుట్ట దగ్గర పట్టుకొస్తారు. నాగుపాములు నిల్వ ఉండేటువంటి వల్మీకములు అని అంటారు. అంటే పుట్ట, పాము పుట్టలు. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఉన్నటువంటి మన్ను ఎవరు తొక్కనటువంటిది. ఎవరు కూడా పుట్ట దగ్గరికి వెళ్లరు కదా! అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మన్ను పవిత్రమైంది కదా! అందుకని ఆ విధంగా గ్రహించి వాటితో చేసినటువంటి శివలింగాల్ని అభిషేకం చేస్తాం. అంటే అక్కడేంటి పవిత్రత. కాబట్టి ఈ పవిత్రత అనేటువంటిది నీటిలో అనగా సరస్సులు, చెరువులు, నదుల్లో తీసిన మట్టితో ఆ వినాయకుడిని తయారు చేసి భక్తి భావంతో ఆ తయారు చేసే విధానం కూడా చాలా గణపతి నామస్మరణ చేసుకుంటూ చేసేవాళ్ళు హ్మ్. పూర్వకాలంలో. అయితే పూజ చేసేటువంటి యొక్క విధానంలో దైవిక శక్తిని మనం అంటే గణపతిని మనం ఆవాహన చేస్తాం. మొట్టమొదటి రోజు చవితి రోజు ఆవాహన చేసినటువంటి వినాయకుడి యొక్క విధానంలో ఉద్వాసన మనం ఎన్ని రోజులు పూజ చేసుకుంటాం, మన శక్తి ఎంత, మన బాధ్యత ఎంతవరకు నిర్వర్తించగలుగుతామని ముందుగానే ఆలోచన చేసి ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఆ రోజులు అంటే మొదటి రోజా, 3 రోజులా, 5 రోజులా, 7 రోజులా, 9 రోజులా, ఎక్కువలో ఎక్కువ 11 రోజులా. దాన్ని బట్టి ఆ పూజా విధానంలో ఆవాహన చేసి ఆ రోజుల వరకు 3, 5, 7, 9, 11 ఇలా చేసి ఆఖరి రోజున నిమజ్జనం చేసేటప్పుడు ఉద్వాసన చెప్పేవాళ్ళు. హ్మ్. అయితే సాధారణంగా మట్టి సంబంధించినటువంటి విగ్రహాలలో దైవిక శక్తి కేవలం 9 రోజులు మాత్రమే నిక్షిప్తమై ఉంటుంది. ఎక్కువ కాలం నిక్షిప్తమై ఉండదు కాబట్టి 9 రోజులు పూజించి ఆ 9వ రోజునే నిమజ్జనం చేసేవాళ్ళు. కొన్ని ప్రాంతాలలో మీరన్నట్టుగా హైదరాబాదు ప్రధానమైనటువంటి నగరాలలో 11వ రోజు పూజించి 11వ రోజున నిమజ్జనం అనేటువంటిది చేస్తారు. ఎక్కువ హ్మ్. రోజులు చెయ్యకూడదు హ్మ్. పూజ. ఎందుకు? మట్టితో చేసినటువంటివి దైవిక శక్తి కళాఖండాలలో అంటే దైవ విగ్రహాలలో కొన్ని పగుళ్ళు వచ్చాయనుకోండి, విగ్రహం పూజకి పనికిరాదు. హ్మ్. ఎక్కువ రోజులు అంటే రాతి విగ్రహం అయితే ఉండగలుగుతుంది ఉండొచ్చు. కానీ మట్టి విగ్రహం ఎక్కువ రోజులు ఉండదు కదా! అందుకనే 9 రోజులు నవసంఖ్య. అందుకనే నవరాత్రులు. లేదా 11వ రోజున ఎక్కువలో ఎక్కువ రోజు 11వ రోజున నిమజ్జనం చేయాలి. ఆ 11వ రోజు చతుర్దశి తిథి పౌర్ణమి ముందు వచ్చేటువంటి భాద్రపద మాస శుద్ధ చతుర్దశి. పండుగ వాతావరణం కూడా అనంత పద్మనాభ చతుర్దశి అని కూడా అనంటారు. అంటే ఏంటి అర్థము? ఈ యొక్క విశ్వానికి కూడాను సృష్టించినటువంటి వాడు బ్రహ్మ. ఆ బ్రహ్మనే కన్నటువంటి వ్యక్తి విష్ణు భగవానుడు. హ్మ్. ఆయన అనంత పద్మనాభుడు. అంటే ఆ విగ్రహం కూడా ఎలా ఉంటుంది? అనంత పద్మనాభ స్వామి విగ్రహము స్వామివారి యొక్క నాభిలో నుంచి ఉద్భవించినటువంటి కమలము ఏదైతే ఉందో ఆ కమలం మీద సహస్రదళ పద్మము అని అంటారు అది. 1000 పద్మాలు, పద్మాలు, రేకులు. 1000 రేకులతో కూడుకున్నటువంటి దాని మీద ఆసీనుడై బ్రహ్మ సృష్టించినటువంటి విధానం ఈ సృష్టి అంతా. కాబట్టి ఈ సృష్టి అంతా కూడా మూలము అదే అనే తత్వాన్ని మనకు తెలియచేసే విధానమే అనంత పద్మనాభ చతుర్దశి. ఈ సృష్టిలో మొట్టమొదటిగా నిమజ్జనం అనేటువంటిది ఈ యొక్క సంబంధించినటువంటి గణపతి నిమజ్జనం పద్మనాభ చతుర్దశి రోజున చేస్తాం కదా! దీనికి ఒక గాథ కూడా ఉంది.
హ్మ్. అంటే బ్రహ్మ సృష్టి ప్రారంభమయ్యేటువంటి సందర్భంలో, సృష్టిని ప్రారంభించే సందర్భంలో ఎంత సృష్టి చేసినా అతను అనుకున్న విధంగా సృష్టి చేయలేకపోతున్నాడట. అనేక విఘాతాలు, ఆటంకాలు వచ్చేసేసరికి అశరీరవాణి అనేటువంటిది పలికింది. నీవు ఈ సృష్టికే నాయకుడైనటువంటి తొట్టతొలి గణపతిని నీవు పూజించలేదు. కాబట్టి గణపతిని యొక్క ఆరాధన చేసి నీవు సృష్టిని ప్రారంభించు. ఆ ఫలితముగా నీకు సృష్టి నిరాటంకంగా సాగుతుంది అని చెప్పగా, గణపతిని ఉపాసన చేసి, ప్రార్థించి, గణపతి యొక్క అనుజ్ఞ తీసుకొని ఈ సృష్టిని ప్రారంభించడం జరిగింది. హ్మ్. కాబట్టి ఈ సృష్టికి మూలకారమైనటువంటి బ్రహ్మ సంబంధించినటువంటిది ఏదైతే ఉందో, అది అనంత పద్మనాభ చతుర్దశి రోజున నిమజ్జనం చేయడం హ్మ్. అనేటువంటిది. కాబట్టి మీరన్నట్టుగా ఏ తల్లి దగ్గరనైతే జన్మ తీసుకొని ఉన్నాడో, మళ్ళీ అదే గంగమ్మ ఒడిలోకి మనం సాగనంపడం అనేటువంటిది దీంట్లో అంతరార్థం. ఎక్కువ కాలం విగ్రహాలు పూజించకూడదు మట్టితో చేసినటువంటివి. కానీ ప్రస్తుత కాలంలో సంవత్సరాలు కాదు, ఎన్ని యుగాలైనా కానీ ఉండగలిగేటువంటి ప్రసిద్ధమైనటువంటి రసాయనాలతో నింపినటువంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల్ని తయారు చేసి ఉంటున్నాం కాబట్టి, ఏదో సాంప్రదాయబద్ధంగా 9 రోజులు, 11 రోజులు అని అంటున్నారు. ఆ విగ్రహాలు వందల సంవత్సరాలు కూడా చెక్కు చెదరకుండా ఉంటుంటాయి. ఆ చెరువులో, ఆ నీళ్ళలో కూడా ఆ నీళ్ళలో కలిసిపోకుండా కలుషితమైపోతున్నాయమ్మా. మనం చెయ్యకూడదు. కానీ ఎంత విధానంగా ఎంతమంది సామాజికవేత్తలు, పర్యావరణవేత్తలు, ఎంతమంది ఆహ్, సిద్ధాంతులు, ఆధ్యాత్మికవేత్తలు నెత్తి నోరు బాదుకొని చెప్పినా చాలా మటుకు ఇంకా ఆ రెవల్యూషన్ ఇంకా పూర్తి కాలేదు. రాలేదు ఇంకా కంప్లీట్‌గా. ఒక 10, 15% మాత్రమే ఆచరిస్తున్నారు. ఇప్పటికీ కూడా అనేక మంటపాల్లో పెద్ద పెద్ద విగ్రహాలు చేసి ఏర్పాటు చేస్తున్నారు. ఒక రికార్డ్ రకంగా కోసమని. ఆ! ఎవరి గొప్పగా రికార్డు. ఒక నగరాన్ని చూసి ఇంకొక నగరం హ్మ్. మారుమోగిపోతుంది. భవిష్యత్తులో కూడా వైజాగ్‌లో కూడా ఇట్లాంటి ఖైరతాబాద్ లాంటి వినాయకుడిని మనం ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారట. అది సంగతి. హ్మ్. ఇప్పుడు మనం అన్ని పద్ధతులు పాటించి గణపయ్యని మనం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత పూజా విధానాల్లో ప్రతీదీ కూడా మన ఇంటికి ఒక దేవుడొస్తే ఆ మట్టి రూపంలో, విగ్రహ రూపంలో కాదు, స్వయంగా దేవుడే వస్తే మనం ఏమేమి అందిస్తామో, ఎలాంటి పూజలు చేస్తామో అవన్నీ చేస్తాము. 9 రోజులు, 9 రాత్రులు చేసిన తర్వాత సాగనంపుతూ ఉంటాం. ఆ మండపానికి కూడా అంతే శుద్ధిగా ఉంచుకోవాలి అనేది ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడి నుంచి తీసుకెళ్ళేటప్పుడు కూడా మనం కూడా పవిత్రంగా ఉండాలి, శుద్ధంగా ఉండాలి. చక్కగా స్నానాలు చేసి తీసుకెళ్ళి మళ్ళీ గణపయ్యని అక్కడ గంగమ్మ ఒడిలో చేర్చాలి అనేది. ఈ పద్ధతులనేవి ఎలా ఉంటాయి? మనం అసలు యాక్చువల్‌గా వాటిని ఫాలో అవుతున్నామంటారా? ప్రస్తుత సమాజంలో అయితే వింత వింత పోకడలు అనేటువంటివి ఉన్నాయమ్మా. నా చిన్నతనంలో గమనించినటువంటి విషయాలు తెలియజేస్తాను. ప్రేక్షకులు కూడా అందరికీ చాలామందికి తెలిసినటువంటి విషయాలే. వినాయకుని మంటపము అనేటువంటిది పెట్టిన తర్వాత భక్తి భావము, శ్రద్ధ వీటన్నిటితో పూజాది కార్యక్రమాలు చేసేవాళ్ళు. నవరాత్రుల్లో ప్రధానంగా భక్తి భావమే ప్రధానం కదమ్మా! కాబట్టి కచేరీలు ఏర్పాటు చేసేవాళ్ళు. భక్త భజన బృందములు, భజనలు చేసేవాళ్ళు. నాట్య ప్రదర్శనలు చేసేవాళ్ళు. అలాగే వాయిద్య సంగీత కళాకారుల యొక్క ప్రదర్శనలు చేసేవాళ్ళు. 9 రోజుల పాటు 9 విధాలైనటువంటి కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళ ప్రసిద్ధులని పిలిపించుకొని వచ్చి ఆ విధంగా చేసేవాళ్ళు. ఆ 9 రోజుల పాటు భక్తి భావం అనేటువంటిది పొసిగేది. హుహు. కాలక్రమేణా ఆ భక్తి భావం చోటున ఈ యొక్క సంబంధించినటువంటి అనేక విధాలుగా పోకడలు, వింత పోకడలు వచ్చేసేసాయి. ఈ భక్తి అనేటువంటిది కేవలం ఒక రోజుకు మాత్రమే పరిమితం చేసుకుంటూ వచ్చారు. మిగతా రోజులంతా రికార్డింగ్ డాన్సులు. అంటే సినిమా పాటలు పాడేవాళ్ళు. అంటే మొట్టమొదటిగా ఆ ఒక రోజంతా భక్తి భావంతో, భక్తి ప్రదర్శనలతో ఆ పాటలు పాడేవాళ్ళు. ఇక రెండవ రోజో, మూడో రోజో సినిమా పాటలనేటువంటివి ప్రవేశం చేశాయి. ఇక కొంతకాలం గడిచిన తర్వాత ఏమైపోయింది? ఆ పాటలలో మొట్టమొదటిది గణపతి శ్లోకం ప్రారంభించి గణపతిది ఒక పాట పాడేవాళ్ళు. వాతాపి గణపతిం భజే అని చెప్పి అందరూ పాడేవాళ్ళు. ఆ తదనంతరం ఇక ఎంత స్థాయికి దిగజారిపోయింది అనంటే, కేవలం ఒకే ఒక్క గణపతి శ్లోకముతో ప్రారంభం చేసి, మిగతాదంతా సినిమా పాటలు పాడేవాడు. ఇప్పుడెలా ఉందంటే, జై గణేష్ మహారాజ్‌కి జై అని చెప్పి మాట్లాడి, ఇక రికార్డింగ్ డాన్సులు, అర్ధనగ్న ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాల పేరిట ఈ రకమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి విధానాలతో కూడుకున్నటువంటి నృత్యాలు ఇవన్నీ ప్రవేశించేశాయి. ఏ భావంతోనైతే భగవంతుని మనం పూజిస్తూ ఉన్నామో, ఆ భక్తి భావం అనేటువంటిది
పూజా సమయంలో మాత్రమే ఉండి గణపతికి నమస్కారం చేసుకునే విధానం వరకు ఉండి మిగతాదంతా కూడా రసకందాయంగా మారింది. శృంగార భరితమైనటువంటిది అయిపోయింది. అంటే ప్రజలు కూడా అట్లాగే ఉన్నారమ్మా. భక్తి పాటలు పాడితే ఎవరు రావట్లేదు. సినిమా పాటలు పాడితే వస్తున్నారు. అట్రాక్షన్ మంటపాల పెరుగుతోంది. దగ్గరికి. ప్రజలున్నారు కాబట్టి మేము చేయాల్సొస్తుందని చెప్పి అలా చేసేటువంటి స్థితి ఉంది. కాబట్టి ఒక రకంగా ఇలాంటి పరిస్థితి అనేటువంటిది ఆమోదయోగ్యమైనదైతే కాదు. ఎందుకంటే భక్తి భావంతో పూజ చేసినటువంటి మీరన్నట్టుగా విధానము ఒక రకమైనటువంటి ధనాత్మక శక్తి అంటే పాజిటివ్ ఎనర్జీ ఆ మంటపంలో ఉంటుంది. అందుకనే ఆ పాజిటివ్ ఎనర్జీ ఉంది కాబట్టి కొన్ని ప్రధానమైనటువంటి కూడళ్లలో, మంటపాలలో ఏర్పాటు చేసినటువంటి గణపతి విగ్రహాలకి సంబంధించి వేలం పాటల్లో లడ్డూ వేలం పాట పాడుతున్నారు. అది వందల నుంచి, వేల నుంచి లక్షలకి ఎగబాకిపోయింది. హ్మ్. సరే అది ఆధ్యాత్మిక చిహ్నంగా చెప్పవచ్చు. అటువంటి పాడినటువంటి వ్యక్తికి ఆ యొక్క లడ్డూని చేజిక్కించుకున్నటువంటి వ్యక్తికి భవిష్యత్తులో గణపతి యొక్క అనుగ్రహం వల్ల మంచే జరుగుతుంది. అది అనేక సందర్భాల్లో వాళ్ళకి వాళ్ళే చెప్పారు. పంట పొలాల్లో వేస్తే ఆ ప్రసాదము విపరీతమైన పంట వచ్చింది. మాకందరికీ పంచుకున్నాను. ఆ గణపతి యొక్క అనుగ్రహం వల్ల నాకు మంచే జరిగిందని క్రిందటి ఏడాది గెలుచుకున్నటువంటి వ్యక్తి చెప్పినటువంటి మాటలు ఉటంకిస్తూ అనేక ప్రసార మాధ్యమాల్లో ప్రాథమికంగా వాళ్ళ యొక్క మనోభావాలు తెలియచేశారు. అది ఎవరి భక్తి భావానికి సంబంధించినటువంటి విషయం. కాకపోతే ఈ యొక్క గణపతి నిమజ్జనానికి సంబంధించినటువంటి చేసే ప్రక్రియలో కొన్ని విషయాలనేటువంటివి ప్రాథమికంగా పాటించాలి. హ్మ్. గణపతిని అన్ని రోజులు చేసి అంటే ఒక సామెత వస్తుంది. ఓడెక్కేంత వరకు ఓడమల్లన్న, ఓడ దిగిన తర్వాత బోడమల్లన్న అన్నట్టుగా ఆ రోజు వరకు ఉత్సాహంగా ముఖ్యంగా చేసేటువంటి తప్పేంటనంటే గణపతి పూజ ప్రధానంగా జవితి రోజున చేసేటువంటి పూజాది మంటపాలలో ధనం సమకూరుతుంది కాబట్టి విశేషమైనటువంటి వస్తువులతో చక్కగా చేస్తుంటారు. ఆ ధనాగారం కాస్త కొద్దిగా తగ్గుతూ వస్తుంది. ఆఖరి రోజు వచ్చేసరికి చేతిలో ఉండదు. కాబట్టి ఏం చేస్తుంటారు? ప్రధానంగా చేసే ప్రధానమైనటువంటిది ఏంటంటే ఈ గణపతి 9 రోజుల పాటు పూజ చేసినటువంటి పూజ జరిపించినటువంటి ఆచార్యుల వారికి బ్రాహ్మలకి దక్షిణ ఎగ్గొడతారు. హ్మ్. చాలా మటుకు జరిగేటువంటి సందర్భాల్లో దక్షిణ ఇంతకంటే మా దగ్గర లేదండి అని అంటారు. అనవసరమైనటువంటి విషయాలకి ఎక్కువగా ఆర్భాటాల ఖర్చులు చేస్తారు. కానీ ప్రధానంగా ఆ గణపతిని పూజ చేసి ఎనర్జీని తెచ్చిపెట్టే పూజాది కైంకర్యాలను చేయించేటువంటి వ్యక్తికి మాత్రం అసంతృప్తిగా ఉంటుంది. కానీ ఇది ఆ బ్రాహ్మలు కూడా ఇక్కడ ఏమాత్రం మనసులో బాధపడతారు. అయినప్పటికీ మన గణపయ్యే కదా అని చెప్పి కొంత బాధ ఉంటుంది అంతవరకే. కానీ వాళ్ళు కూడా సంతోషమే ఉంటారు. ఇక ఆ యొక్క పూజా విధానం ఆఖరి రోజున 9 రోజుల పాటు పూజ చేస్తారు కదా! ఉద్వాసన చెప్పకుండా చాలా మటుకు హ్మ్. పంతులు గారిని, ఆచార్యులని సంప్రదించకుండా చాలా మటుకు ఎవరికి వారే ఆ విగ్రహాన్ని బయటికి తీసుకొస్తారు. ఇన్ని రోజుల పాటు పూజ చేసి దైవిక శక్తిని విసర్జనా మంత్రము అనేటువంటిది చేసి అప్పుడు గణపతిని కదిలించాలి. హ్మ్. ఇందులో భాగంగా నిమజ్జనానికి తరలించేటువంటి యొక్క విధానంలో గణపతికి విశేషంగా పూలమాలలు, విశేషమైనటువంటి పూజలు మొదటి రోజు ఏ విధంగా చేస్తామో సాగనంపే రోజు కూడా అంతే భక్తి భావంతో సాగనంపాలి. హ్మ్. అక్కడ భక్తిహీనం, క్రియాహీనం, శ్రద్ధాహీనం పనికిరాదు. మంత్రహీనం కూడా పనికిరాదు. హ్మ్. కాబట్టి మొట్టమొదటి రోజున ఏ విధంగానైతే గణపతి పూజ చేస్తారో నిమజ్జనం చేసే రోజున కూడా గణపతికి విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలు, విశేష నైవేద్యాలు అనేటువంటివి పెట్టాలి. గణపతికి సింధూరం ఖచ్చితంగా అద్దాలి ఆ రోజున. విశేష పూలమాలలు సమర్పించాలి, నైవేద్యాలు సమర్పించాలి. ఆ తదనంతరం విసర్జన మంత్రము చెప్పి గణపతిని ఉద్వాసన మంత్రం చెప్పి గణపతిని ఊరేగింపుగా ఆ యొక్క వీధులలో తిప్పుతూ ఆ ఊరిలో ఏ ఊళ్ళో ఉన్నవాళ్ళు ఆ ఊరిలో ఉన్నటువంటి సరస్సులో, చెరువులో, నదిలో గణపతిని నిమజ్జనం చేయాలి. హ్మ్. ఇది విధానము. కాబట్టి ఈ పూజ చేసిన తర్వాత చాలామంది అనేక మంది మీరు దేవుణ్ణి పూజిస్తారు, మీరు దేవుణ్ణి నిమజ్జనం చేస్తారు, ఏంటి ఈ సాంప్రదాయం అని చెప్పి కూడా చాలామంది అంటుంటారు. గణపతి అంటే ఏ దేవతాశక్తి అయినా 9 రోజుల పాటే ఆ విగ్రహాల్లో ఉంటుంది. విసర్జన చేసిన తర్వాత దేవతాశక్తి వెడలిపోతుంది. మనమేం విగ్రహాలు పెట్టి పూజ అవును. చేయట్లేదు. ఇది విగ్రహాలు కాదమ్మా. గణపతిని
సంబంధించినటువంటి రూపాన్ని మనం పూజిస్తున్నాం అంతవరకే. విగ్రహాన్ని మనం తెచ్చిపెట్టుకొని పూజ చేయట్లేం. విగ్రహాన్ని తెచ్చిపెట్టుకొని పూజ చేసేంతటి శక్తి ఈ 9 రోజుల వరకే పరిమితం కాదు. మొత్తం ఈ భూమండలం ఉన్నంత వరకు కూడా ఆ విధంగా చేయగలిగి ఉంటేనే విగ్రహాలు. అందుకనే అనేక మంది సిద్ధ పురుషులు జ్యోతిర్లింగ క్షేత్రాలు, సిద్ధ క్షేత్రాలలో ఈ యొక్క ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహాలకి సంబంధించినటువంటి పూజాది కైంకర్యాలు ప్రతిరోజు జరుగుతాయి. ఇక్కడ ప్రాణప్రతిష్ఠ అనేటువంటిది కాదు, ఇక్కడ ఆవాహన చేస్తున్నాం శక్తిని. ప్రాణప్రతిష్ఠ అనేటువంటిది విగ్రహాలకి. అంటే ఏంటి? ఒక యంత్రము, ఆ యంత్రము సంబంధించినటువంటి ప్రాణప్రతిష్ఠ జరిపించి దాని మీద విగ్రహ ప్రతిష్టాపన అనేటువంటిది జరిపించాలి. ఇక్కడ మంటపాలలో కానీ, ఇంట్లో కానీ, ఆఫీసులలో కానీ పూజించే విగ్రహాలకి యంత్రం ఉండదే. యంత్రం లేనప్పుడు అది ఎన్నాళ్ళని మనం దగ్గర పెట్టుకుంటాం? ఆ దైవిక శక్తి 9 రోజులు కాబట్టి నవరాత్రి విధానంగా పూజ చేసి చేయడం అనేటువంటిది ఆచారంలోకి అనేటువంటిది వచ్చింది. దేవాలయంలో ఉండేటువంటి విగ్రహాలకి క్రింద ప్రాణప్రతిష్ఠ చేయబడినటువంటి యంత్రములు ఉంటాయి. ఏ దేవత అయితే ఉంటుందో ఆ దేవతకి సంబంధించినటువంటి యంత్రము, బీజాక్షర సంపుటితమైనటువంటి యంత్రము నిక్షిప్తమై ఉండి దాని మీద విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తారు. అందుకే యంత్రానికి, ఇక్కడ విగ్రహానికి పూజ చేస్తున్నదని కాదు, దేవాలయంలో ఉండేటువంటి వాటికి విగ్రహ రూపంలో పూజ చేస్తూ విగ్రహం కింద అమర్చబడినటువంటి యంత్రానికి నిత్య కైంకర్యములు జరుగుతున్నాయి. కాబట్టి ఆ యంత్రంలో వాడబడినటువంటి గీయబడినటువంటి ఈ కోణములు, అందులో చక్రములు, అన్నిటికంటే బీజాక్షరాలు, అందులో నిక్షిప్తం చేయబడినటువంటి బీజాక్షరాలకి సంబంధించి ఆ బీజాక్షరాలు ఏ దేవతనైతే పూజ చేస్తాడో ఆ పూజారి వారు ఆ దేవతకి సంబంధించినటువంటి బీజాక్షరాలతో పూజ జరుగుతుంది. కాబట్టి ఆ దేవతా శక్తి ఆ యొక్క ప్రాంగణంలో ఉంటుంది. కానీ ఇక్కడ కేవలం విగ్రహాన్ని మనం పూజ చేస్తున్నాము, అది కూడా మట్టి విగ్రహము. కాబట్టి ఇందులో ఎవరు కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైనా కానీ విమర్శిస్తే దాన్ని మనము బాధగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ ధర్మంలో ఉన్నటువంటి మంచిని, ఆ ధర్మం యొక్క విశిష్టతని తెలుసుకోలేని వాళ్ళే ఇలా విమర్శిస్తుంటుంటారు, పరాయి మతస్థులు. మన హిందువులు ఎవరు కూడా విమర్శించరమ్మా. కాబట్టి మనం చేస్తున్నటువంటిది సబబే, శాస్త్ర ప్రకారమే, ప్రకృతిని మనం కాపాడుతున్నాము. అంతేకాకుండా ఇప్పటి వరకు వినాయక చవితిలో మనం 21 పత్రాలు, ఏకవింశతి పత్ర పూజ అనేటువంటిది ఉంటుంది. ఈ 21 పత్రాలు కూడా ఒక్కొక్క విశిష్టత కలిగినటువంటి పత్రములు. ఇందులో మారేడు పత్రం అనేటువంటిది ఉంటుంది. అలాగే ఈ సంబంధించినటువంటి ఈ కరవీర పత్రములు అనేటువంటివి ఉంటాయి, తులసి పత్రములు ఉంటాయి. ఒక్కొక్క పత్రం ఒక్కొక్క రకమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటిది. అన్ని పత్రములు ఇప్పుడు మీకు ఆయుర్వేద గురించి తెలిసినట్లయితేనేమో, ఆయుర్వేదంలో ఒకే రసాయనం ఉండదు కదా. అనేకమైనటువంటి పత్రాలు, ఆకులు సపంచకముగా అని అంటారు. అంటే ఆకులు, చెట్టు బెరడు, పూలు, కాయలు, పండ్లు ఇవన్నీ కలిపితేనే వేర్లు సపంచకము అని అంటారు, సమూలము అని అంటారు. ఒక్కొక్క వృక్ష జాతికి సంబంధించిన దాంట్లో ఒక్కొక్క రసాయనములు ఉంటాయి. ఈ 21 పత్రాలలో పూజ చేసి ఆ 21 పత్రాలని విగ్రహంతో సహా మనం నిమజ్జనం చేస్తాం. దాంట్లో ఏంటనంటే అవన్నీ కూడాను ఆ యొక్క నీటిలోకి నిమజ్జనం ఎప్పుడైతే జరుగుతుందో ఒక రకమైనటువంటి రసాయనిక చర్య జరుగుతుంది. అవి నీటిలో ఊరబడిన తరువాత అందులోంచి వెలబడేటువంటి యొక్క ధాతువులు ఏవైతే ఉన్నాయో అవి నీటిని శుద్ధి చేస్తాయి. మనం వాటర్ ఫిల్టర్నే గొప్పగా అనుకుంటాం, సైన్స్ అందించింది ప్యూరిఫైయర్ అనుకుంటాం. కానీ సహజ సిద్ధమైనటువంటి ప్యూరిఫైయర్ ఏదంటే ఈ పూజ చేసి వాడబడినటువంటి పత్రములు నిమజ్జనం చేయడం ద్వారా కలుగుతుంది. ఇది తెలుసుకోవాలి. అందువల్ల ఏమవుతుంది, నీటిలో ఉండేటువంటి అనగా వర్ష ఋతువు కదమ్మా. ఈ యొక్క భాద్రపద మాసంతో వర్ష ఋతువు పూర్తవుతుంది. తరువాత శరదృతువు ప్రారంభమవుతుంది. ఈ వర్ష ఋతువులు అన్నప్పుడు ఏమవుతుందంటే క్రిమికీటకాదులు పెరగడానికి అవకాశం ఉండేటువంటి సందర్భం. కాబట్టి వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఈ క్రిమికీటకాదులు మనిషికి హానిని చేసేటువంటి, జీవజాలానికి మరియు మానవాళికి హాని చేసేటువంటి క్రిమికీటకాదులు ఎక్కడ ఉంటాయి? తడి ఉన్న చోట ఉంటుంది. అంతే కదమ్మా. తెలియకుండా కంటికి కనబడినటువంటిది చెమ్మ అని అంటుంటాం. కాబట్టి ఈ తడి ఉన్నటువంటి ప్రదేశం అంతా
ప్రదేశం కాబట్టి నదులు, సరస్సులు, చెరువులు కాబట్టి అందులో వేసినటువంటి పత్రాలు రసాయనిక చర్య జరిగి మానవాళికి, జీవజాలానికి హాని చేసేటువంటి క్రిమికీటకాదులు నశించిపోతాయి. కేవలం మన కోసమే కాదు, నీటిలో ఉండేటువంటి చేపలు ఇవన్నీ కూడా అవి స్వేచ్ఛగా జీవించాలి కదా. వాటికి హాని కలిగించే విధంగా ఉన్నటువంటి క్రిమికీటకాదులు రాకుండా ముందు నుంచే అతి జాగ్రత్తగా వినాయకుడి పూజ చేసి, ఈ వినాయకుడి పూజలో 21 అనగా 21 పత్రాలు పూజించాలి అని చెప్పి మనకు ఆచారంగా యుగాల నుంచి చేర్చబడినటువంటి దీంట్లో ఎంతో సైన్స్ దాగి ఉంది. ఇదేదో పూజ చేసుకుంటున్నాం, పంపిస్తున్నాం, ఎవరు చెప్పాలి? మన మహర్షులు చెప్పారు. దాన్ని గమనించకుండా ఎవడో తెల్లవాడు, అమెరికా వాడు, బ్రిటిష్ వాళ్ళు పరిశీలించి పరిశోధన చేసి చెబితే వాడు గొప్ప అని అంటే అప్పుడు మనం చంకలెగరేస్తాం, మనం పాటిస్తాం. అంటే ఎవడో ఒకటి పాటించాలంటే నాకు అనిపిస్తుంటుంది మన హిందువుల్లో ఆత్మశక్తి లేదే అనిపిస్తుంది, ఆత్మ నిర్భరత్వం. ఎందుకంటే ఎవడో చెప్తే మనం చేసేటువంటి స్థితి. ఒకప్పటి శక్తి ఎక్కడికి పోయింది? ఒకప్పుడు ప్రతిదీ కూడా ప్రతి వాడు సైంటిస్టే. దీనికి ఈ యొక్క ఋషులు అవ్వడానికి కులమే ప్రధానం కాదు. అన్ని కులాల్లో ఉన్నవాళ్ళు ఋషులయ్యారు. ఋషులంటే ఎవరు? మానవాళికి మంచి చేసేటువంటి వ్యక్తులు. ఈనాటి కాలంలో సైంటిస్టులు మనం చెప్పేది. కాబట్టి ఈ విధమైనటువంటి పత్రాలు మానవాళికి హాని చేయకుండా నిమజ్జనం చేయడం వల్ల మానవాళికి హాని కలగకుండా ఉంటుందనేటువంటిది సైన్స్ దాగి ఉంది. ఇప్పుడు మీరు ఒక మంత్రంతో ఉద్వాసన పలకాలి, ఆ తర్వాత నిమజ్జనం చేయాలన్నారా? మంత్రం ఏంటి? మంత్రము ఏంటంటే ప్రాణప్రతిష్ఠ అనేటువంటిది చేసేటప్పుడు తమలపాకుతో కానీ దర్భతో కానీ ఆ యొక్క విగ్రహానికి మనకు అందుబాటులో ఉంటే శిరస్సు పైన లేదా పాదాల దగ్గర అయినా కానీ ప్రాణప్రతిష్ఠా మంత్రము అనేటువంటిది చేయాలి. చాలా చోట్ల పుస్తకాలు పట్టుకొని పూజ చేస్తుంటుంటారు. ఆ పుస్తకాల్లో ప్రాణప్రతిష్ఠా మంత్రం అనేటువంటిది ఉండదు, కావాలని ఇవ్వరు. పబ్లికేషన్స్లో చూశాను నేను చాలా చోట్ల. అందుకే వ్రతాలు, నోములు, పుస్తకాలు పట్టుకొని చేసేటువంటి వాళ్ళకి ఉపయోగించలేనటువంటి కారణం అంటే మంత్రసహితంగా చేయాలి. ఈ విధంగా చేస్తారు. విసర్జన మంత్రం అన్నప్పుడు అక్కడ అక్షితలు తీసుకొని విసర్జన చేసేటప్పుడు ఓం, ఇక్కడ ప్రాణప్రతిష్ఠ అనేటువంటిది చేశాం కదా, అలాగే విసర్జన మంత్రం ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తే హనాకం మహిమానః సచంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః అనేటువంటి యొక్క మంత్రముని చదువుతూ అక్షితలు పట్టుకొని ఆ మంత్రం చదువుతూ స్వామి పాదాల దగ్గర వేసి మనం ఆ యొక్క మంత్రంతోనే విసర్జన అవుతుంది. చాలామంది ఆ భావన కలిగడం కోసం ఇక కదిలిచ్చాము స్వామిని, ఇంకా కదిలిద్దాము అన్నప్పుడు ఏంటంటే ఇది ఒక ఆచారంగా తీసుకుని వచ్చారు. ఓంకారం చెబుతూ కలశాన్ని కదిలించండి, ఓంకారం చెబుతూ స్వామిని కదిలించండి, ఇవి ఆచారంగా వచ్చేది. మంత్రంతో చేస్తే చాలమ్మా. లేదా ఈ మంత్రం చెప్పుకోలేనటువంటి వాళ్ళు ప్రధానంగా ఇన్ని రోజులు నేను ఎంతో భక్తితో, ప్రేమతో, విశ్వాసంతో నిన్ను ఇక్కడికి పిలిపించుకొని పూజ చేసుకున్నాను. నా మాటకి బద్ధుడవై ఓ దేవత నీవు వచ్చి నా కోరికను నెరవేరుస్తున్నావు, నన్ను మన్నించి నా కోరికను నెరవేరుస్తున్నావు. కాబట్టి ఇక చాలయ్యా, నాకు చాలా సంతోషం కలిగింది. ఇక ఓ దేవత నీ స్థానానికి నీవు వెళ్ళిపోవయ్యా, మళ్ళీ నేను పిలిచినప్పుడు రావయ్యా అనేటువంటి యొక్క భావముతో చెప్పేటువంటి విధానం. ఈ శ్లోకం చదవకపోయినా ఈ భావాన్ని చదువుతూ అక్షితలు మనస్సులో చేస్తే భగవంతుడు అన్ని భాషలు తెలిసినటువంటి వాడు. అర్థం నేను చేసుకుంటాడు. చెప్పినటువంటి మంత్రం సంస్కృతం అంటే దేవ భాష, దీనికి లిపి లేదు. మీకు విచిత్రంగా ఏందనంటే సంస్కృతానికి లిపి లేదు, భాష మాత్రమే ఉంది. కానీ దైవము అన్ని భాషలను చదవగలదు, అన్ని భాషలను అర్థం చేసుకోగలదు. మనకు కేవలం ఒక తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మాత్రమే నేర్చుకుంటే అన్నీ వస్తాయి. భగవంతుడికి అన్నీ తెలుసు, మన భావం అన్నీ తెలుసు కదా. కాబట్టి భావ వ్యక్తీకరణ ఇప్పుడు చెప్పిన విధంగా శ్లోకంలో కాకుండా భావ వ్యక్తీకరణ ఆ విధంగా చేసి గణపతిని మనసారా నమస్కారం చేసుకొని కదిలించినట్లయితే భగవంతుడు ఎప్పుడూ రక్షిస్తాడు. ధన్యవాదాలు స్వామి. మళ్ళీ మనం ఇప్పుడు వినాయక నవరాత్రుల తర్వాత మళ్ళీ దేవీ నవరాత్రులు, శరన్నవరాత్రులు వస్తాయి కాబట్టి వాటికి సంబంధించి కూడా మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream.
Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.